హలో అందరికీ అనదర్ అమ్మ రెసిపీ మీ అందరి కోసం. సో ఈజీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేయండి. సో మసాలా ఐటమ్స్ చూసారు కదా, చక్రం మొగ్గు, ఆ బే లీఫ్ అన్నీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ కారం అండ్ చిల్లీస్ కొద్దిగా తీసుకోండి, చూసుకుని ఎంతమందికి చేసుకుంటున్నారని. కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరుక్కున్నది, ఆనియన్స్ కూడా చాలా చిన్నగా తరుక్కోండి. అండ్ ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ తగినంత. ఫస్ట్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేయండి. నాకైతే ఎగ్ రైస్ చాలా ఇష్టం, స్పెషల్లీ మమ్మీ చేసేది. ఒక కుక్కర్ పెట్టుకుని కొద్దిగా వేడయ్యాక గీ వేసుకోండి. గీ కాకుండా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ మా మమ్మీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెసిపీస్ అన్నీ గీతోనే చేస్తుంది. సో గీ వేసుకుని ఆ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, బే లీఫ్, చక్రం మొగ్గు, మేతి లీవ్స్ డ్రై చేసినవి, అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆ ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ స్మెల్, ఆ మసాలా ఐటమ్స్ ఎంత బాగా అనిపిస్తుందో. సో ముందుగానే రైస్ని కడిగి పెట్టుకుని ఎంత కావాలో వాటర్ అంతట్లో సోక్ చేసి పెట్టుకోండి. రైస్ని బాగా నానబెడితే రైస్ అనేది ఒక్క విజిల్కి అయిపోతుంది, బాగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా రైస్ వేసుకుని ఆ మసాలా ఐటమ్స్తో పాటు ఒక్క విజిల్ వేయించుకోండి, దానికన్నా ఎక్కువైతే వేయించుకోవద్దు. సో అండ్ దెన్ ఆ రైస్ అయ్యేలోపు ఎగ్స్ ఎంతమందికి చేసుకుంటున్నారో అన్ని ఎగ్స్ ఆ బౌల్లోకి చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, అమ్మ ఆవాలు ఖచ్చితంగా ఎక్కువ వాడుతుంది వంటలో, సో మీరు చూసుకోండి, చూసి వాడండి. అండ్ నెక్స్ట్ మిర్చి, చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి మిర్చి చూసుకుని వేసుకోండి. అండ్ కర్రీ లీవ్స్ బాగా చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎంత పడినా ఆనియన్స్ టేస్ట్ ఉంటుంది, కానీ బాగా చిన్నగా తరుక్కున్న ఆనియన్స్. సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంటే లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సో మీకు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి అనిపించినప్పుడు బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాక బాగా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా, అంతా అలా ఫ్రై చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఆ స్మాల్ పించ్ అంతా చాలు. చూసారు కదా, అంత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదంతా వేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఇంకా లాస్ట్లో టర్మరిక్, అదే పసుపు, ధనియాల పొడి, కొద్దిగా చిల్లీ పౌడర్, ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం పొడి, ఇదంతా వేసుకుని పక్కనే ఎగ్స్ అంతా బీట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది ఎగ్స్ తొందరగా. లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుని చిన్నగా ఇట్లా సెపరేట్ చేసుకోండి అన్నమాట. అది కర్రీ రెడీ అయిపోయింది, ఎగ్ కర్రీ. ఇప్పుడు రెడీ అయి ఉంటుంది కదా, ఒక్క విజిల్ వేయించుకుని ఉంటాం కదా రైస్, అది సెపరేట్గా ఒక బౌల్లో కానీ ఒక పెద్ద ప్లేట్లో కానీ సెపరేట్గా రైస్ తీసేసుకుని, మా పిల్లల బే లీవ్స్ అన్నీ కనిపిస్తే తినరని తీసి పక్కన పెడుతుంది. సో ఇలా డ్రై చేసుకోవాలన్నమాట, వేడిలో కలుపుకోకూడదు, ఎందుకంటే అన్నం మెత్తపడిపోతుంది, అంత టేస్టీగా అనిపించదు. సో బాగా ఇలా పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆ రైస్ని ఫ్యాన్ కింద పెట్టుకుని కొద్దిగా డ్రై చేసుకుని అనమాట, పెద్ద ప్లేట్ కానీ బౌల్లోకి కానీ. సో అలా డ్రై అయ్యాక ఇంకా రైస్లోకి మనం చేసి పెట్టుకున్న ఎగ్ కర్రీ ఉంటుంది కదా, అది మిక్స్ చేసేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు లెమన్, చూసారు కదా స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్లో లెమన్, ఒక కంప్లీట్ లెమన్ యాడ్ చేసుకోవాలి. సో చూసుకోండి మీరు ఎంతమందికి చేసుకుంటున్నారని దాన్ని బట్టి. సో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ రైస్ ఇస్ రెడీ. మా పిల్లలకి, స్పెషల్లీ మా పెద్దోడికి చాలా ఇష్టం మా మమ్మీ చేసే ఎగ్ రైస్. సో బయట బండి మీద అంతా తింటూ ఉంటాం కదా, దానికన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా.